చేతిలోకి వచ్చిన మ్యాచ్ ని ముంబై బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ దెబ్బకు వాంకెడే వేదికగా జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఘోరంగా ఓడిన విషయం తెలిసింది. ఆ మ్యాచ్ ఓటమితో ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది సన్ రైజర్స్ హైదరాబాద్. దీంతో ఈ రోజు లక్నోతో జరగబోయే మ్యాచ్ లో తప్పక గెలవాల్సిన పరిస్థితి. అలాగే లక్నో కూడా ఈ మ్యాచ్ ఎంతో కీలకం. ఈ రెండు జట్లు కూడా ఇప్పటి వరకు 6 మ్యాచ్ల విజయం సాధించి 12 పాయింట్లతో 4-5 స్థానాల్లో ఉన్నాయి. ప్లే ఆఫ్ లో అర్హత సాధించాలంటే ఈ రోజు జరిగే మ్యాచ్ లో గెలిచిన జట్టుకే ప్లే ఆఫ్ కు అర్హత ఉంటుంది. ఓడిన జట్టుకు సిఎస్కే జట్టు ఓటములపై ఆధారపడి ఉంటుంది. దీంతో ఈ రోజు లక్నోతో జరిగే మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో 2 కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. బ్యాటింగ్ బౌలింగ్ లో విఫలమైన మార్కో జాన్సన్ కు బదులుగా మరోసారి మార్క్రమ్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్ గా గత మ్యాచ్ లో సన్వీర్ సింగ్ బ్యాటర్ ను ఎంపిక చేశారు. కానీ ఈసారి బౌలర్ ను బరిలోకి దింపే అవకాశం ఉంది. జయదేవ్ ఉన్నద్గత్ కు ఇంపాక్ట్ ప్లేయర్ గా ఉపయోగించుకోనున్నారు. ఒకవేళ మార్క్రమ్ ను కాకపోయినా గ్లెన్ ఫిలిప్స్ నైనా జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. అటు స్పిన్నర్ గాని ఫిలిప్స్ జట్టుకు ఉపయోగపడే అవకాశం ఉంది. మొత్తంగా ఈ 2 మార్పులతో బరిలోకి దిగనుంది ఎస్ఆర్హెచ్. ఈ మ్యాచ్ గెలవటంతో సన్ రైజర్స్ కు ప్లే ఆఫ్స్ అవకాశాలు 75% నిలుస్తాయి. లక్నో కూడా సేమ్ రిజల్ట్ ఇదే. ఈ మ్యాచ్ గెలిస్తే ఆ జట్టు కూడా 75% ప్లే ఆఫ్స్ కు అర్హత సాధిస్తుంది.